ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. అటు ఏపీలో 5, తెలంగాణలో 5 ఖాళీ స్థానాలకు కూడా ఈ ఎన్నికలైతే జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు నామినేషన్ల పర్వం కూడా ఊపందుకుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల్లోగా నామినేషన్ సమయం ముగినుంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా నామినేషన్ వేసేందుకు ముందుకొచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. అటు నుంచి అయితే ఇప్పటికే చూసుకుంటే అటు జనసేన తరపున కూడా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఇక టీడీపీ నుంచి 3 కూడా నామినేషన్ వేసేందుకు కూడా రెడీ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. ఇటు ఏపీలో 5 స్థానాలు, తెలంగాణలో 5 ఖాళీ స్థానాలకు కూడా ఈ నెల 20న ఈ ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియకు సమయం ఉండడంతో ఇప్పటికే అందరూ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఇటు తెలంగాణలో నామినేషన్ ప్రక్రియ పూర్తవగా అటు ఏపీ నుంచి కూడా జనసేన తరపు నుంచి నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ పూర్తి చేశారు. ఇక టీడీపీ నుంచి ఉన్న 3 కూడా ఇప్పుడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ సందడి వాతావరణం నెలకొందనే చెప్పాలి. 4 గంటలలోపు సమయం ముగియనుండడంతో కూడా నామినేషన్ల పర్వం ఊపందుకుంది. సాయంత్రంలోగా నామినేషన్ల ప్రక్రియకు సమయం క్లోజ్ అవనుంది. ఈ నేపథ్యంలో అటు టీడీపీ నేతలు 3 ఉన్నారు. టీడీపీ నుంచి కూడా వారు 3 కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటలలోపు నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ చేయనున్నారు. ఇప్పటికే అటు జనసేన నుంచి నాగబాబు అయితే నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. సో దీంతో మరో పక్కనైతే బీజేపీ నుంచి అటు నామినేషన్ వేసే సోము వీరాజు సైతం అయితే పురంధేశ్వరి సంతకం లేకపోవడంతో కూడా అటు నామినేషన్ ప్రక్రియలో కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. పురంధేశ్వరి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆమె అటు ఏపీకి వచ్చిన తర్వాత నామినేషన్ బీఫామ్ పై సైన్ చేయాలి. అనంతరం కూడా నామినేషన్ ప్రక్రియ వేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో కాస్త సోము వీరాజుకు సంబంధించిన నామినేషన్ పై ఉత్కంఠ నెలకొనగా మరో పక్కనైతే టీడీపీ నుంచి 3 నేతలు కూడా నామినేషన్ ప్రక్రియ వేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అటు జనసేన నుంచి కూడా నాగబాబు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. సో అయితే ఈ రోజు 4 గంటల్లో కూడా ఈ నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. ఈ నెల 20న 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్సీ ఈ ఎలక్షన్ జరగనుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఈ రోజుతో నామినేషన్ల ప్రక్రియ గడువు ముగియడంతో కూడా అందరూ కూడా నామినేషన్లు వేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. అట్లా మొత్తమే చూసుకుంటే కూటమి తరపున 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా నామినేషన్ల చివరి రోజు ఈ రోజే కావడం జరిగింది. ఇప్పటికే జనసేన తరపున నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి 3 నామినేషన్లు బీదా రవిచంద్ర, బీటీ నాయుడు, అలాగే కావలి గ్రీష్మాలు మరికొద్ది సేపట్లోనే నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే వారు అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. నారా లోకేష్ చంద్రబాబుతో కూడా వారు భేటీ అయ్యారు. అక్కడి నుంచి కూడా శాసనసభకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన అధికారి దగ్గరికి వెళ్ళి ఎన్నికల అధికారి దగ్గర నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక బీజేపీకి సంబంధించి సోము వీర్రాజు సంబంధించి కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఆయనకు సంబంధించి ఏదైతే బీఫామ్కు సంబంధించి కూడా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సంతకం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో 12 గంటల 45 నిమిషాలకు ఆమె ఢిల్లీలో ప్రత్యేక విమానంలో బయలుదేరినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే 3 గంటల లోపు కనుక వస్తే సరే, లేకపోతే నామినేషన్ దాఖలు చేసి ఆ తర్వాత బీఫామ్ ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఒకవేళ కనుక పురంధేశ్వరి రాకపోతే కనుక బీజేపీ నేత కాసురాజుకు సంబంధించి కూడా ఆయనకి అథారిటీ లెటర్ ఇస్తూ కూడా బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఒకవేళ పురంధేశ్వరి రాక గనక జాప్యం జరిగితే గనక బీజేపీకి సంబంధించి కాశీరాజు సంతకం పెట్టి బీఫామ్ని సోము వీర్రాజుకి అందజేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా సరే మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ దాఖలు చేయాలి కాబట్టి 3 గంటల్లోపే పురంధేశ్వరి వచ్చి నామినేషన్ మీద బీఫామ్ మీద సంతకం పెడితే ఓకే, లేకపోతే కాశీరాజు సంతకం పెట్టి బీఫామ్ ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం నుంచి కూడా బీజేపీకి సంబంధించి అభ్యర్థి ఎంపిక విషయానికి సంబంధించి కానీ లేకపోతే నామినేషన్కి సంబంధించి కానీ బీఫామ్ సంబంధించి కానీ రకరకాల మలుపులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా మరికొద్ది సేపట్లోనే బీజేపీ నేత సోము వీర్రాజు అసెంబ్లీకి వచ్చి నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.